అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం బయోలాజికల్ క్లాసిఫికేషన్ పార్ట్ 2. వెల్కమ్ బ్యాక్ టు హనుమాన్ లెర్నింగ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఇదివరకు అయితే మనం పార్ట్ 1లో మనం ఇది ఇంట్రడక్షన్ అంతా డిస్కస్ చేసాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ కింగ్డమ్ అయిన మొనేరాని డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ వీడియోలో అయితే పార్ట్ 2లో అయితే మనం కింగ్డమ్ మొనేరా గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో లేట్ చేయకుండా మన ఫస్ట్ కింగ్డమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కింగ్డమ్ మొనేరా. First type of kingdom in our biological classification. So kingdom మొనేరాలో అయితే మనం ఏం చూస్తామంటే 1 minute. బ్యాక్టీరియా ఆర్ ద సోల్ మెంబర్స్ ఇన్ కింగ్డమ్ మొనేరా. బ్యాక్టీరియా అయితే ఏంటంట కింగ్డమ్ మొనేరాలో సోల్ మెంబర్స్. మెయిన్గా మొనేరాలో అయితే మనకి బ్యాక్టీరియా అయితే ఇంక్లూడ్ అయి ఉంటుంది. దే ఆర్ ద అబండెంట్ మైక్రో ఆర్గానిజమ్స్. ఎక్కువగా మనం బ్యాక్టీరియాని అయితే అబ్జర్వ్ చేస్తాము. ఎక్కడ పడితే అక్కడ అబండెంట్ అంటే ఎక్కడ పడితే అక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ ఈ మొనేరా అయితే కింగ్డమ్ ఉంటుంది. బ్యాక్టీరియా అక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీవేర్. ఇదే చెప్తున్నారు, బ్యాక్టీరియా అన్ని చోట్ల ఉంటుందని. హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ హ్యాండ్ ఫుల్ ఆఫ్ సాయిల్. మనకి హ్యాండ్ ఫుల్ ఆఫ్ సాయిల్లోనే హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. అంత అబండెంట్గా అయితే మనకి బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో దే ఆర్ ఆల్సో లివ్ ఇన్ ఎక్స్ట్రీమ్ హ్యాబిటేట్స్ సచ్ యాజ్ హాట్ స్ప్రింగ్స్, డెజర్ట్స్, స్నో అండ్ డీప్ ఓషన్స్ వేర్ వెరీ ఫ్యూ అదర్ లైఫ్ ఫార్మ్స్ కెన్ సర్వైవ్. ఇక్కడ ఏంటంటే మన కింగ్డమ్ మొనేరా బ్యాక్టీరియా అనేది అయితే ఎక్స్ట్రీమ్ హ్యాబిటేట్స్. ఎలాగంటే ఎక్కడైనా ఎంత డిఫికల్ట్గా ఉన్నా అవి అయితే సర్వైవ్ అవ్వగలవంట. హాట్ స్ప్రింగ్స్ మనకి ఎంత వేడిగా ఉంటాయో తెలుసు కదా. డిజర్ట్స్, ఇట్ ఈజ్ ఆల్సో టూ మచ్ హాట్. సో తర్వాత స్నోలో కూడా ఉంటాయి బ్యాక్టీరియా అనేది. తర్వాత డీప్ ఓషన్స్, మనకి డీప్ ఓషన్స్లో కూడా ఉంటున్నాయి. ఇది చూడండి, టెరిస్ట్రియల్ బోత్ అక్వాటిక్ మొత్తం అన్నిట్లో ఇంకెక్కడ పడితే అక్కడ మనకి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ మొనేరా బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో వెరీ ఫ్యూ అదర్ లైఫ్ ఫార్మ్స్ కెన్ సర్వైవ్. ఇక్కడ కూడా అన్ని టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఒకే చోట ఉంటాయంటే కాదు, డిఫరెంట్ బ్యాక్టీరియా టైప్స్లో ఉంటాయి కదా. అవి కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఉండగలవు. అర్థమవుతుందా? సో మెనీ ఆఫ్ దెమ్ లివ్ ఇన్ ఆర్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ యాజ్ పారాసైట్స్. కొన్ని అలా లివ్ చేస్తాయి, కొన్ని ఏమో పారాసైట్ అంటే ఇంకొక హోస్ట్ ఆర్గానిజం నుంచి ఇది న్యూట్రిషన్ పొందడం. కొన్ని పారాసైట్స్ కింద కూడా పనిచేస్తాయి. ఇలా ఉంటాయి. బ్యాక్టీరియా ఆర్ గ్రూప్డ్ అండర్ 4 categories. బ్యాక్టీరియా అయితే మనకి 4 categories కింద డివైడ్ అయ్యి ఉంది. ఏంటో చూద్దాం. అది ఫస్ట్ అయితే స్పెరికల్ కోకస్. 1 minute. ఫస్ట్ అయితే మనకి స్పెరికల్ కోకై షేప్డ్. స్పెరికల్ కోకస్ అంటే ఎలా ఉంటుందంటే ఇలాగా స్పెరికల్ కోకస్ చూపిస్తున్నాను. 1 minute. చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ అవర్ స్పెరికల్ కోకై. ఇలా రౌండ్ షేప్డ్గా ఉండదు కదా, అది కోకస్. దీన్ని మనం కోకై అని అంటాం. తర్వాత రాడ్ షేప్డ్ బ్యాసిలైస్. ఇదిగోండి రాడ్ షేప్లో ఉన్న బ్యాసిలైస్. ఈ అప్పర్ పార్ట్ హెడ్ అయితే ఏదైతే ఉందో మనం దాన్ని స్పోర్ అని అంటున్నాం. ఓకే, కెన్ యూ అండర్స్టాండ్? అండ్ తర్వాత ఏంటి, ద కామా షేప్డ్ విబ్రియం. ఈ షేప్ చూడండి ఒక్కసారి. 1 minute. డయాగ్రామ్ సరిగ్గా రాలేదు. 1 minute. ఇది కామా షేప్డ్ అంటున్నాం.
ఇలా ఉండేది వాటిని మనం కామా షేప్డ్ అంటున్నాం. ఇలా ఉండేది మనకి ఏంటి అంటే విబ్రియో మనకి కామా షేప్డ్లో కనిపిస్తుంది. స్పైరల్ షేప్డ్ ఏమో స్పిరిల్లా. ఇదిగోండి ఇదే. ఇవన్నీ ఏంటంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా షేప్స్ అనమాట. ఫస్ట్ ఏం తెలుసుకున్నాం, కోకై. సెకండ్ బెసిలై రాడ్ షేప్డ్, కాకస్ షేప్డ్ కోకై, బెసిలై రాడ్ షేప్డ్, స్పైరల్ షేప్డ్ స్పిరిల్లా, కామా షేప్డ్ విబ్రియో. దీస్ ఆర్ ఆల్ ద బ్యాక్టీరియా ఆఫ్ డిఫరెంట్ షేప్స్. ఓకే. అండ్ తర్వాత అయితే తో ద బ్యాక్టీరియా స్ట్రక్చర్ ఈజ్ వెరీ సింపుల్. బ్యాక్టీరియా స్ట్రక్చర్ అయితే మనకి చాలా సింపుల్గా ఉంటుందంట, బట్ దే ఆర్ వెరీ కాంప్లెక్స్ ఇన్ బిహేవియర్. అవి ఎలా ఉంటాయంటే బిహేవియర్లో మాత్రం వెరీ కాంప్లెక్స్, అంటే సింపుల్గా ఉండవు, చాలా స్ట్రక్చర్డ్గా వెరీ ఈజీ స్ట్రక్చర్ కాకుండా వెరీ కాంప్లెక్స్ స్ట్రక్చర్తో మేడప్ అయి ఉంటుంది దాని బిహేవియర్. ఓకే. అండ్ కంపేర్డ్ టు మెనీ అదర్ ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియాస్ గ్రూప్ షో ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ మెటబాలిక్ డైవర్సిటీ. మిగతా బ్యాక్టీరియాతో మిగతా ఆర్గానిజమ్స్తో పోలిస్తే బ్యాక్టీరియా అనేది చాలా మోస్ట్ ఎక్స్టెన్సివ్ మెటబాలిక్ డైవర్సిటీ. మెనీ మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని చెప్తున్నారు. సమ్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఆర్ ఆటోట్రోఫిక్. కొన్ని అయితే ఆటోట్రోఫిక్గా ఉంటాయి. దే సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ సబ్స్ట్రాక్ట్స్ని యూజ్ చేసి దాని ఓన్ ఫుడ్ సింథసైజ్ చేసుకుంటాయి. కొన్ని బ్యాక్టీరియా అనేవి ఆటోట్రోఫిక్గా ఉంటాయని చెప్తున్నారు. దే మే బి ఫోటోసింథటిక్ ఆటోట్రోఫిక్ ఆర్ కెమోసింథటిక్ ఆటోట్రోఫిక్. కొన్ని అయితే ఫోటోసింథటిక్ ఆటోట్రోఫిక్ ఉంటాయి, కొన్ని అయితే కెమోసింథటిక్ ఆటోట్రోఫిక్ ఉంటాయి బ్యాక్టీరియాలు అని చెప్తున్నారు. ద వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ హెట్రోట్రోఫ్స్. బట్ మనకి చాలా టైప్ ఆఫ్ బ్యాక్టీరియాలో ద మోస్ట్ మెజారిటీ టైప్ ఏముంటాయంటే హెట్రోట్రోప్స్ ఉంటాయని చెప్తున్నారు. ఏముంటాయని చెప్తున్నారు? హెట్రోట్రోప్ అనేది ఉంటాయని చెప్తున్నారు. ఓకే, 1 minute. Yes, we continue our heterotroph. They depend on other organisms or on dead organic matter for food. ఇదేంటి, డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్, లేదంటే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఫర్ ఫుడ్. సాప్రోఫైటిక్ న్యూట్రిషన్ అయినా హోలోజోయిక్ న్యూట్రిషన్ అయినా బ్యాక్టీరియా హెట్రోట్రోఫిక్లో చేస్తుందని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడైతే మనం మొనేరాలో అయితే మనం మొనేరా గురించి తెలుసుకుంటున్నాం కదా. కింగ్డమ్ మొనేరాలో అయితే 2 types కింద డివైడ్ అయినాయి. ఒకటేమో ఆర్కే బ్యాక్టీరియా, ఇంకోటేమో యూ బ్యాక్టీరియా. ఇంకోటేంటి యూ బ్యాక్టీరియా. ఇవైతే మనకి బ్యాక్టీరియాలో 2 types. ఫస్ట్ అయితే మనం ఆర్కే బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం. దీస్ బ్యాక్టీరియా ఆర్ స్పెషల్ సిన్స్ దే లివ్ ఇన్ సమ్ ఆఫ్ ద మోస్ట్ హార్ష్ హ్యాబిటేట్స్ సచ్ యాజ్ ఎక్స్ట్రీమ్ సాల్టీ ఏరియాస్ హాలోఫైల్స్, హాట్ స్ప్రింగ్స్ థెర్మోయాసిడోఫైల్స్ అండ్ మార్షీ ఏరియాస్ మెథనోజన్స్. ఇక్కడ ఏంటంటే ఆర్కే బ్యాక్టీరియా అనేది మోస్ట్ హార్ష్ హ్యాబిటేట్స్లో లీవ్ చేస్తుంది. ఎలాగంటే ఎక్స్ట్రీమ్ సాల్టీ ఏరియాస్ని మనం హాలోఫైల్స్ అంటున్నాం, హాట్ స్ప్రింగ్స్నేమో థర్మోయాసిడోఫైల్స్ అంటున్నాం, అండ్ మార్షీ ఏరియాస్ దాన్ని మెథనోజన్స్ అంటున్నాం. ఇలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అనేవి ఆర్కే బ్యాక్టీరియా లివ్ చేస్తున్నాయి. ఇంకో పాయింట్ ఏంటంటే ఆర్కే బ్యాక్టీరియా అంటే వెరీ ఓల్డ్ బ్యాక్టీరియా, ఎప్పటి నుంచో ఉన్నవి అనమాట. ఓకేనా. అండ్ ఆర్కే బ్యాక్టీరియా డిఫర్ ఫ్రమ్ అదర్ బ్యాక్టీరియా ఇన్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ సెల్ వాల్ స్ట్రక్చర్ అండ్ దిస్ ఫీచర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ సర్వైవల్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఆర్కే బ్యాక్టీరియా అనేది మిగతా బ్యాక్టీరియాతో పోలిస్తే దాని సెల్ వాల్ స్ట్రక్చర్ అనేది వెరీ డిఫరెంట్గా ఉంటుంది. ఆ సెల్ వాల్ స్ట్రక్చరే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో సర్వైవ్ అయ్యేలాగా ఆర్కే బ్యాక్టీరియాని తీర్చిదిద్దింది అనమాట.
ఓకేనా. మెథనోజన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ గట్ ఆఫ్ సెవరల్ రూమినెంట్ యానిమల్స్ సచ్ యాజ్ కౌస్ అండ్ బఫెలోస్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మీథేన్ బయోగ్యాస్ ఫ్రమ్ ద డంగ్ ఆఫ్ దిస్ యానిమల్స్. మెథనోజన్స్ అనేవి రూమినెంట్ యానిమల్స్ అంటే ఏంటంటే ఫుడ్ని మళ్ళీ స్టమక్ నుంచి బయటికి తీసి నెమరు వేసుకుంటూ ఉంటాయి కదా కౌస్ అండ్ బఫెలోస్. వాటి గట్ సిస్టంలో అయితే మనకి ఈ మెథనోజన్స్ అనేవి ఉంటాయంట. మెథనోజన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ మీథేన్ బయోగ్యాస్ న్యాచురల్ ఫ్యూయల్ టైప్ ఉంటుంది కదా, బయోగ్యాస్ ప్రొడక్షన్లో ఈ మీథేన్ అనేది ఉపయోగిస్తుంది. ఆ మీథేన్ కౌస్ అండ్ బఫెలోస్ డంగ్ నుంచి వస్తుంది కాబట్టి ఈ మెథనోజన్స్ ఆర్ వెరీ క్రూషియల్ టు ప్రొడ్యూస్ ద బయోగ్యాస్ అని చెప్తున్నారు ఇక్కడ పాయింట్ అయితే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్కేబ్యాక్టీరియా అండ్ వీ మూవ్ ఆన్ టు ది సెకండ్ టైప్ ఆఫ్ కింగ్డమ్ మొనేరా, దట్ ఈస్ యూబ్యాక్టీరియా అంటే ఏంటంటే there are thousands of different eubacteria of true bacteria. They are characterized by the presence of rigid cell wall and if motile a flagellum. The cyanobacteria, also referred to as blue-green algae, have chlorophyll A similar to green plants and are photosynthetic autotrophs. ఇక్కడ ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ యూబ్యాక్టీరియాస్ అని ఉన్నాయంట. యూబ్యాక్టీరియా అంటే ఏంటంటే ట్రూ బ్యాక్టీరియా అని అర్థం. ఇదేంటి, దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ రిజిడ్ సెల్ వాల్. అవి రిజిడ్ సెల్ వాల్, ఒక ఫ్లెక్సిబుల్ సెల్ వాల్ అనే క్యారెక్టర్ మీద క్యారెక్టరైజ్డ్ అయ్యబడ్డాయి. ఇంకా మొటైల్ అంటే మూమెంట్ విత్ ఎ ఫ్లాజెల్లం అంటే ఏంటంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ దట్ హెల్ప్ ఇన్ మొటైల్ మీన్స్ లోకోమోషన్కి ఉపయోగపడుతుంది. ఓకేనా, అది ఇఫ్ మొటైల్ ఏ ఫ్లాజెల్లం ఉంటుందని చెప్తున్నారు యూబ్యాక్టీరియాకి. ద సయానోబ్యాక్టీరియా ఈజ్ ఆల్సో రిఫర్డ్ యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గేనే మనం సయానోబ్యాక్టీరియా అని అంటున్నాం. సయానోబ్యాక్టీరియా హ్యావ్ క్లోరోఫిల్ ఏ అనేది సయానోబ్యాక్టీరియాకి ఉంటుంది. సయానోబ్యాక్టీరియా ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ యూబ్యాక్టీరియా అండ్ బ్యాక్టీరియా. ఇట్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ బ్లూ గ్రీన్ ఆల్గే. దీనికి క్లోరోఫిల్ ఏ ఉంటుందంట. ఇది సిమిలర్ టు గ్రీన్ ప్లాంట్స్ అండ్ ఆర్ ఫోటోసింథటిక్ ఆటోట్రోఫ్స్. అంటే సయానోబ్యాక్టీరియా ఫోటోసింథటిక్ ఆటోట్రోఫ్స్ వస్తుంది, ఎందుకంటే గ్రీన్ ప్లాంట్స్తో సమానంగా దీనికి క్లోరోఫిల్ ఏ ఉంటుంది కాబట్టి. ఓకే, ద సయానోబ్యాక్టీరియా ఆర్ యూనిసెల్యులర్. సయానోబ్యాక్టీరియా అనేది యూనిసెల్యులర్, కొలీనియల్ ఆర్ ఫిలమెంటస్. కాలనీస్గా అయినా ఫామ్ ఉండొచ్చు, ఫిలమెంట్స్తో అయినా ఫామ్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా. అండ్ ఫ్రెష్ వాటర్ ఆర్ మెరైన్ ఆర్ టెరిస్ట్రియల్ ఆల్గే. ఇది ఎలా అంటే ఫ్రెష్ వాటర్లో కానీ, మెరైన్ వాటర్లో కానీ, టెరిస్ట్రియల్లో కానీ ఉండే ఒక ఆల్గే అనమాట. ద కాలనీస్ ఆర్ జనరల్లీ సరౌండెడ్ బై గెలిటినస్ షీట్ అంటే ఏంటంటే ఒక జెల్లీ లైక్ సబ్స్టెన్స్ దట్ ప్రొడక్ట్స్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ షీత్ దట్ ప్రొటెక్ట్స్ అండ్ కవర్స్ త్రూ ద బాడీ అనమాట. ఇది సరౌండెడ్ బై గెలాటినస్ షీట్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కాలనీస్ ఆఫ్ సయానోబ్యాక్టీరియాలో. అండ్ దే ఆఫ్టెన్ ఫార్మ్ బ్లూమ్స్ ఇన్ పొల్యూటెడ్ వాటర్ బాడీస్. ఇవైతే మనకి పొల్యూటెడ్ వాటర్ బాడీస్లో బ్లూమ్స్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే మీరు ఎక్కడైనా కొలం లాంటిది, చెరువు లాంటిది చూస్తుంటే అది అక్కడక్కడ బ్లూమ్స్ ఒక సర్కిల్ షేప్లో పైన సర్ఫేస్ ఆఫ్ ద వాటర్లో వస్తుంది చూడండి, బ్లూమ్ టైపు. అక్కడ సయానోబ్యాక్టీరియా బ్లూమ్ ఫామ్ అయినట్టుంది. ఎలా అంటే అది పొల్యూటెడ్ వాటర్ బాడీస్లోనే ఫామ్ చేస్తుంది. ఎక్కడైనా మీరు ఇలాంటి బ్లూమ్స్ కనుక చూసుంటే ఆ వాటర్ ఎలా ఉన్నట్టు పొల్యూటెడ్ వాటర్ బాడీస్ అయి ఉన్నట్టు. ఓకేనా. సమ్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్ కెన్ ఫిక్స్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఇన్ స్పెషలైజ్డ్ స్కెల్స్ కాల్డ్ హెట్రోసిస్. ఇదేంటి, ఇక్కడ దీంట్లో కొన్ని ఆర్గానిజమ్స్లో ఇక్కడ సమ్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్ కెన్ ఫిక్స్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ఇన్ స్పెషలైజ్డ్ సెల్స్ కాల్డ్ హెట్రోసిస్. దీంట్లో స్పెషలైజ్డ్ సెల్స్ అనేవి ఉంటాయి, దాన్నే హెట్రోసిస్ అంటాము. హెట్రోసిస్ దేనికి బాగా ఉపయోగపడుతుందంటే ఫిక్సేషన్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ నైట్రోజన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Heterosis are specialized cells present in eubacteria that are fixing the atmospheric nitrogen. గుర్తుంచుకోవాల్సిన పాయింట్, హెట్రోసిస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే నోస్టాక్ అండ్ అనాబినా. కెమోసింథటిక్ ఆటోట్రోఫ్
Bacteria oxidize various inorganic substances such as nitrates, and ammonia, and use the released energy for their ATP production. They play a great role in recycling nutrients like nitrogen, phosphorus, iron and sulfur. ఇక్కడ ఏంటంటే కెమోసింథటిక్ ఆటోట్రోఫ్ బ్యాక్టీరియా కూడా దీంట్లో ఉంటుంది. ఇవి ఏంటంటే వేరియస్ ఇనార్గానిక్ సబ్స్టెన్సెస్ని ఆక్సిడైజ్ చేయగలవు. ఎలా అంటే నైట్రేట్స్ని అమోనియాని చేసి అవి రిలీజ్ చేసి ఏటీపీ ప్రొడక్షన్కి కారణం అవుతాయి. అండ్ దే ప్లే గ్రేట్ రోల్ ఇన్ రీసైక్లింగ్. ఇది రీసైక్లింగ్లో కూడా ఉపయోగపడుతుంది. ఎలా అంటే నైట్రోజన్ని, ఫాస్ఫరస్ని, ఐరన్ని, సల్ఫర్ని కూడా ఇవి రీసైక్లింగ్ చేయగలవు. ఓకేనా. అండ్ తర్వాత వచ్చేసి హెట్రోట్రోఫిక్ బ్యాక్టీరియా ఆర్ మోస్ట్ అబండెంట్ ఇన్ నేచర్. ఆల్రెడీ ముందు మనం కింగ్డమ్ మొనేరా ఇంట్రడక్షన్లో ఏం చెప్పుకున్నాం, వ్యాస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఆర్ హెట్రోట్రోఫిక్. దీంట్లో ఆటోట్రోఫిక్ ఉంటాయి, కెమోసింథటిక్ ఉంటాయి, అండ్ హెట్రోట్రోఫిక్ కూడా ఉంటాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా అంటే మనం ఏం చెప్పుకున్నాం, హెట్రోట్రోఫిక్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా అది చెప్తున్నారు, హెట్రోట్రోఫిక్ బ్యాక్టీరియా ఆర్ మోస్ట్ అబండెంట్ ఇన్ నేచర్, ద మెజారిటీ ఆర్ ఇంపార్టెంట్ డీకంపోజర్స్. ఇదేంటి హెట్రోట్రోఫిక్ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా నేచర్లో అబండెంట్ అయి ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే అవి ఇంపార్టెంట్, ద మెజారిటీ ఆర్ ఇంపార్టెంట్ డీకంపోజర్స్ అనమాట. మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ అఫైర్స్. దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్, ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబయోటిక్స్, ఫిక్సింగ్ నైట్రోజన్ ఇన్ లెగ్యూమ్ రూట్స్ ఎక్సెట్రా. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ద మెజారిటీ ఆఫ్ ద బ్యాక్టీరియా డీకంపోజర్స్ అని చెప్పుకున్నాము. దే ఆర్ సిగ్నిఫికెంట్ విత్ హ్యూమన్ అఫైర్స్ కూడా. ఎలా అంటే పెరుగు తోడుపెట్టుకోవడంలో, మళ్ళీ ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబయోటిక్స్లో, ఫిక్సింగ్ నైట్రోజన్ ఇన్ లెగ్యూమ్ రూట్స్, ఇలా ఎక్సెట్రా టైప్లో బ్యాక్టీరియా అనేది మనకి డైలీ యూజెస్లో చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. తర్వాత మనం చూసినట్టయితే some are pathogens causing damage to human beings, crops, farm animals and pets. Pathogens disease causing అనమాట. ప్యాథోజన్స్ కూడా ఉంటాయి. అవి ఎలా అంటే డిసీజెస్ అనేవి హ్యూమన్స్కి, క్రాప్స్కి, ఫార్మ్స్కి, ఫార్మ్ యానిమల్స్కి అంటే బఫెలో కౌస్కి, పెట్స్కి కూడా అవి డిసీజ్ అనేది కాజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కలరా, టైఫాయిడ్, టెటానస్, సిట్రస్ క్యాంకర్ ఆర్ వెల్ నోన్ డిసీజెస్ కాజ్డ్ బై బ్యాక్టీరియా. ఇక్కడ ఈ పాయింట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కలరా, టైఫాయిడ్, టెటానస్, సిట్రస్ క్యాంకర్ ఆర్ వెల్ నోన్ డిసీజెస్ కాజ్డ్ బై డిఫరెంట్ బ్యాక్టీరియా అని చెప్తున్నారు. ఇలా బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్గా డిసీజ్ కాజ్ చేసేవి అయితే మనకు చెప్పారు. అండ్ బ్యాక్టీరియా రిప్రొడ్యూస్ మెయిన్లీ బై ఫిషన్. బ్యాక్టీరియా అనేది మెయిన్లీ రిప్రొడ్యూస్, బ్యాక్టీరియా పాపులేషన్ని పెంచడానికి బ్యాక్టీరియా అయితే మెయిన్గా రిప్రొడ్యూస్ బై బైనరీ ఫిషన్ వైపు చేస్తుంది. అది మల్టిపుల్ అయినా బైనరీ అయినా కావచ్చు, ఫిషన్ అయితే చేస్తుంది. సమ్టైమ్స్ అండర్ అన్ఫేవరబుల్ కండిషన్స్ దే ప్రొడ్యూస్ స్పోర్స్. అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు అవి ఫిషన్కి చేయలేనప్పుడు అవి అయితే మనకి స్పోర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది బ్యాక్టీరియా. దే ఆల్సో రిప్రొడ్యూస్ బై ఏ సార్ట్ ఆఫ్ సెక్షువల్ రిప్రొడక్షన్ బై అడాప్టింగ్ ఏ ప్రిమిటివ్ టైప్ ఆఫ్ DNA ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియం టు అనదర్. ఇలా కూడా కానప్పుడు దే ఆర్ ఆల్సో reproduced by a sort of sexual reproduction by adopting primitive type of DNA transfer from one bacterium to another. DNA transferring ద్వారా కూడా బ్యాక్టీరియా అనేది రిప్రొడ్యూస్ చేయగలదు. ఒక బ్యాక్టీరియా నుంచి ఒక బ్యాక్టీరియా ప్రిమిటివ్ టైప్ ఆఫ్ DNA ట్రాన్స్ఫర్ చేశాక ఇలా చెప్తున్నారు. ఇక్కడ ఇమేజ్ కూడా ఉంది. ఇలా అయితే మనకి చేస్తుంది ఏ డివైడింగ్ బ్యాక్టీరియం. ఇలా కూడా మనకి బ్యాక్టీరియం అయితే DNA ట్రాన్స్ఫర్ వల్ల రిప్రొడ్యూస్ చేయగలుగుతుంది. రెండు అయితే ఫామ్ అవుతున్నాయి ఇక్కడ చూస్తున్నాం కదా. ద మైకో ప్లాస్మా ఆర్ ఆర్గానిజమ్స్ దట్ కంప్లీట్లీ ల్యాక్ ఏ సెల్ వాల్.
బ్యాక్టీరియాలో ఇది ఇంపార్టెంట్ పాయింట్. బ్యాక్టీరియాలో మైకోప్లాస్మా అనేది ఉంటుంది, దానికి కంప్లీట్గా సెల్ వాల్ అనేది ఉండదు. దే ఆర్ ద స్మాలెస్ట్ లివింగ్ సెల్స్ నోన్ అండ్ కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. మైకోప్లాస్మా గురించి చాలా ఇంపార్టెంట్ అడుగుతారు. మైకోప్లాస్మా అనేది చాలా చిన్నది, పైగా దానికి సెల్ వాల్ కూడా ల్యాక్ అయి ఉంటుంది. అండ్ దే ఆర్ స్మాలెస్ట్ లివింగ్ సెల్స్ నోన్ అండ్ కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. అవి చాలా స్మాలెస్ట్ లివింగ్ సెల్స్ అండ్ అది ఆక్సిజన్ లేకుండా కూడా సర్వైవ్ అవ్వగలదు. ఓకేనా? విచ్ బ్యాక్టీరియా కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్? మైకోప్లాస్మా. ఓకే. విచ్ బ్యాక్టీరియా దట్ ల్యాక్ ఏ సెల్ వాల్ అండ్ వెరీ స్మాలెస్ట్ లివింగ్ సెల్, దట్ ఈజ్ ఆల్సో మైకోప్లాస్మా. ఓకే. Many mycoplasma and pathogenic in animals and plants. Many mycoplasma కూడా ప్యాథోజెనిక్, డిసీజ్ కాజింగ్. మైకోప్లాస్మా కూడా డిసీజ్ కాజింగ్ కాబట్టి అది యానిమల్స్లో కూడా ప్లాంట్స్లో కూడా డిసీజ్ అనేది ట్రాన్స్ఫర్ చేయగలదు మైకోప్లాస్మా. ఇదైతే ఇలా చేయగలదు అన్నమాట మైకోప్లాస్మా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కింగ్డమ్ మొనేరా. మనమైతే ఇక్కడ కింగ్డమ్ మొనేరా గురించి అయితే డిస్కస్ చేసాం. తర్వాత వీడియోలో అయితే కింగ్డమ్ ప్రొటిస్టా గురించి చేస్తాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాక డయాగ్రామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇందాక చెప్పాను కదా నైట్రోజన్ ఫిక్సింగ్ హెట్రోసిస్ అని స్పెషలైజ్డ్ సెల్స్, దానికి ఎగ్జాంపుల్గా మనం నాస్టాక్ అన్నబేనా తీసుకున్నాం కదా. ఇక్కడైతే మనకి టెక్స్ట్ బుక్లో ఏ ఫిలమెంటస్ బ్లూ గ్రీన్ ఆల్గే నాస్టాక్ అయితే డయాగ్రమాటిక్ వ్యూ ఇచ్చాడు, చూద్దాం. హెట్రోసిస్ట్, ఇక్కడ మధ్యలో స్పెషలైజ్డ్ సెల్స్ ఉన్నాయి కదా. 1 minute. ఇక్కడ మధ్యలో స్పెషలైజ్డ్ సెల్స్ ఉన్నాయి కదా, అవే మన హెట్రోసిస్. ఇందాక ఒక ప్రొటెక్టింగ్ అండ్ గెలటినీ జెల్లీ లైక్ షీత్ దట్ కవర్స్ ఆల్ ద బాడీ అని చెప్పాను కదా, బాడీ సర్ఫేస్. అదే మనకి మ్యూకల్లేగినియస్ షీత్ అయినా గెలాటినియస్ షీత్ అయినా మనం అనొచ్చు. సో దీని స్ట్రక్చర్ అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ డయాగ్రామ్ ఏ ఫిలమెంటస్ బ్లూ గ్రీన్ ఆల్గే నాస్టాక్ ఒకసారి డీప్గా అబ్జర్వ్ చేయండి. అండ్ మనకి డివైడింగ్ బ్యాక్టీరియం కూడా ఒకసారి డీప్గా అనలైజ్ చేసి చూడండి. ఒకసారి మళ్ళీ మీరు ఎన్సీఆర్టీ చదవండి. వీడియోలో అయితే నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అర్థమైంది అని కోరుకుంటున్నాను. తర్వాత పార్ట్ 3లో అయితే మనం కలుస్తాం కింగ్డమ్ ప్రొటిస్టాతో. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి స్టే ట్యూన్గా ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, యూస్ఫుల్ అవుతాయి. ముందు మనం ఇంకా వేరే క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాం. అంతవరకు మన ఛానల్ని మీద ఒక కన్నేసి ఉంచండి. సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్. సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్. Bye bye. Bye bye. Bye bye.